ప్రియమైన వాళ్ళారా, ప్రభుని యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజంతా కూడా మీరు చేయబోయే అన్ని విషయాల్లో దేవుని యొక్క హస్తం మీకు తోడయుండి మీకు జయాన్ని కలుగజేయునుగాక. ప్రియులారా, ఒక వచనాన్ని మనం చదువుకుందాము. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం యొక్క చివరి భాగం ఇలా చెప్పుచుంది, దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుడు అన్యాయస్తుడు కాదు అనేటువంటి మాటను ఇక్కడ మనము చదువుతున్నామండి. ఇక్కడ ఈ వచనంలో 3 విషయాల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు నీ క్రియను మర్చిపోవడానికి, నువ్వు చేసినటువంటి సత్క్రియలను, మంచి క్రియలను మర్చిపోవడానికి దేవుడు అన్యాయస్తుడు కాదు. నీవు పరిశుద్ధులకు, సేవకులకు చేసిన మరియు చేస్తున్నటువంటి ఉపచారమును మర్చిపోవడానికి ఆయన అన్యాయస్తుడు కాదు. మీరు ఆయన నామమును బట్టి మీరు చూపించినటువంటి ప్రేమను మర్చిపోవడానికి ఆయన అన్యాయస్తుడు కాదు అనేటువంటి 3 విషయాల గురించి ఒక వచనము మనతో మాట్లాడుతున్న ప్రియులారా. ఇక్కడ దేవుడు ఒక్క సందేశాన్ని మనకు చెప్పడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నా కుమారుడు, నా కుమార్తె, నిన్ను మర్చిపోవడానికి నేను అన్యాయస్తుడను కాదు. నీవు నా నామమును బట్టి నువ్వు చేసినటువంటి ఏ యొక్క సత్క్రియలను నేను మర్చిపోవడానికి నేను అన్యాయస్తుడను కాదని చెప్పి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ప్రియులారా, కొన్నిసార్లు మనకు ఒక ఆలోచన సాతానుడు ఇస్తూనే ఉంటాడు. చూసావా, మనుషులు నిన్ను మర్చిపోయారు అనుకుంటే నువ్వు ఆరాధించే దేవుడు, నువ్వు నమ్మేటువంటి దేవుడు కూడా నిన్ను మర్చిపోయాడు. లేకపోతే ఎందుకు నీకు ఇన్ని కష్టాలు వస్తాయి, ఎందుకు నీకు ఇన్ని కష్టాలు రావాలి అని చెప్పి చాలాసార్లు ప్రియులారా మనకు అలాంటి ఒక ఆలోచన సాతానుడు కలిగిస్తాడు. కానీ దేవుడు అంటున్నాడు, నా కుమారుడా, కుమార్తె, నేను నిన్ను మర్చిపోను. నువ్వు నా నామమును బట్టి చూపించినటువంటి ఆ యొక్క ప్రేమను, నువ్వు నామమును బట్టి నువ్వు చేసినటువంటి మంచి క్రియను, నువ్వు నా నామమును బట్టి పరిశుద్ధులకు నువ్వు చేసిన ఉపచారమును నేను మర్చిపోవడానికి నేను అన్యాయస్తుని కాదని చెప్పి దేవుడు అంటున్నాడు. ప్రియులారా, హిజ్కియా రాజు అనేటువంటి ఒక రాజు గురించి మనము యెషయా గ్రంథము 38వ అధ్యాయంలో మనము చదవగలమండి. ఇక్కడ యెషయా అనేటువంటి ప్రవక్త ఈ యొక్క హిజ్కియా రాజుకి ఆయన చెప్తున్నాడు, అయ్యా, నీకు ఇప్పుడు ఒక బలహీనత ఉంది. ఆ బలహీనతలో నుంచి నువ్వు కోలుకోలేవు, నువ్వు స్వస్థత పొందుకోలేవు, నువ్వు చనిపోబోతున్నావు, మరణించబోతున్నావు. కాబట్టి ఈ యొక్క ఇంట్లో ఉండేటువంటి అన్ని కార్యాలు సిద్ధపరచయ్యా అని చెప్పి ఆయన అంటున్నాడండి. ఇప్పుడు వెంటనే ఈ యొక్క హిజ్కియా రాజు మనుషులతో ఏ గొడవలు పెట్టుకోలేదు. ప్రియులారా, దేవుని దగ్గర తన యొక్క ముఖాన్ని తిప్పుకున్నాడు. తనకు గోడ వైపు తనకు ముఖాన్ని తిప్పుకొని దేవుని చూసి ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు, అయ్యా, నన్ను ఒక్కసారి గుర్తు చేసుకో. నేను నీ నామమునకు ఎంత భయపడ్డానో, నీకు ముందుగా నేను ఎంత నిజంగా నిజస్తుడంగా ఉత్తమంగానే ఉన్నానని చెప్పి ఒక్కసారి గుర్తించయ్యా అని చెప్పి దేవుని చూసి ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. ప్రియులారా, మనము ఈరోజు ఏం చేస్తున్నామంటే మనుషుల దగ్గర మనము గోజాడుతున్నామండి. మనుషుల దగ్గర మనము సహాయాన్ని కోరుకుంటున్నాము. మనుషుల దగ్గర మనము ఆర్గ్యుమెంట్ చేస్తున్నాం. దేవుడు అంటున్నాడు, మనుషులు నీకు ఏ సహాయం చేయలేరు, నువ్వు నా ముఖాన్ని చూడాలి, నువ్వు నా వైపు చూడాలి అని చెప్పి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ యొక్క హిజ్కియా రాజు ఏం చేశాడు? యెషయా ప్రవక్తతో ఆయన ఏ గొడవ పెట్టుకోలేదండి. ఎలాగైనా నువ్వు చెప్పగలుగుతావని చెప్పి యెషయా ప్రవక్తతో ఆయన గొడవలు పెట్టుకోలేదు. ఈరోజు చాలా సార్లు మనం ఏం చేస్తామంటే, ఈ దినాల్లో సేవకులతో కొంతమంది గొడవలు పెట్టుకుంటారు. ఎందుకంటే ఆయన మాకు సరిగ్గా ప్రార్థించలేదు, ఆయన సరిగ్గా ప్రార్థిస్తే మాకెందుకు ఇలాంటి శ్రమలు వస్తాయి, మా పాస్టర్ గారు బాగలేదు, మా పాస్టర్ గారు యొక్క దేవునికి ముందుగా ఆయన క్రియలు బాగలేవు, ఆయన బాగుంటే మాకెందుకు ఈ శ్రమలు వస్తాయి. ప్రియులారా, మనం సేవకుల్ని, ఇతరులను మనం నింద మోపుతున్నాం, కానీ ఎప్పుడన్నా మనల్ని పరీక్షించుకొని ఉన్నామా? నా జీవితం సరిగ్గా ఉందా, నా జీవితం దేవునికి ముందుగా ఉత్తమంగా ఉందా అనేటువంటి దాన్ని మనం ఎప్పుడన్నా పరీక్షించుకుంటున్నామా? ఇక్కడ హిజ్కియా రాజు అదే చేశాడు. దేవా, నా జీవితంలో నేను నీకు ముందుగా ఉత్తములుగా ఉన్నానే, నేను నిజస్తుడిగా ఉన్నాను, ఒక్కసారి నన్ను గుర్తు చేసుకోయ్యా అని చెప్పి దేవుణ్ణి చూసి ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. వెంటనే దేవుడు యెషయా ప్రవక్తతో మాట్లాడుతున్నాడు. ఏ ప్రవక్త అయితే నువ్వు చనిపోతావు, నువ్వు బ్రతకలేవని చెప్పాడు, ఆ ప్రవక్త ఆ యొక్క కోట, రాజు యొక్క కోట దాటి వెళ్ళడానికి ముందుగానే దేవుడు అంటున్నాడు ఆయనతో, నువ్వు తిరిగి వెళ్ళు యెషయా, నువ్వు తిరిగి వెళ్ళి ఆ రాజుతో చెప్పు, నీ పితరుడైన దావీదు యొక్క దేవుడైనట్టు యెహోవా సెలవిచ్చినదేమనగా, నీ యొక్క కన్నీటి నీ కన్నీటిని నేను చూశాను, నీ మొరను నేను ఆలకించాను, నీ విన్నపాన్ని నేను ఆలకించాను, నువ్వు కన్నీరు విడిచట్టు నేను చూశానని చెప్పి దేవుడు అంటున్నాడు. అంటే ఏంటి? నువ్వు విడిచేటువంటి కన్నీటిని నేను మర్చిపోనయ్యా,
నీ యొక్క విన్నపాన్ని, నీ యొక్క మరణం నేను మర్చిపోను, నేను అన్యాయస్తులను కాదు, నువ్వు చేసిన సత్క్రియలు దేని కూడా నేను మర్చిపోను, భయపడకో, నీకు తగినటువంటి ఫలాన్ని నేను దయచేస్తాను నీకు అని చెప్పి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. రూతు గురించి కూడా బోయేజు లాగా అంటున్నాడు, నీ క్రియలకు తగిన ఫలితాన్ని దేవుడు నీకు దయచేయునుగా కానీ అంటున్నాడండి. రూతు ఏం చేస్తుంది? తన యొక్క అత్త కొరకు తన యొక్క దేశాన్ని, తన యొక్క కుటుంబాన్ని, తన యొక్క తల్లిదండ్రిని, తన యొక్క సంతోషానంతా కూడా విడిచిపెట్టి ముందు వెనక పరిచయం లేనటువంటి ఇశ్రాయేల్ దేశానికి వచ్చిందండి. అక్కడికి వెళితే ఆమెకి ఏ యొక్క ఆశీర్వాదాలు ఉండవు. తన యొక్క అత్తగారు కూడా ఆమె వృద్ధాప్రియురాలు అయిపోయిందని చెప్పి ఆమెకు బాగా తెలుసు. అక్కడ ఏ యొక్క ఆశీర్వాదము నాకు ఉండదని తెలుసు. అయినా కూడా పర్వాలేదు, నా అత్తను నేను ప్రేమిస్తున్నాను, నా అత్తకు నేను తప్పితే ఎవరు దిక్కులేరని చెప్పి తన యొక్క అన్ని సంతోషాలను విడిచిపెట్టి ప్రియులారా తన యొక్క అత్త కొరకు ప్రియులారా ఆమె ఏం చేసిందంటే ఇశ్రాయేల్ దేశానికి వచ్చింది. దేవుడు ఆమె యొక్క సత్క్రియను చూసి ప్రియులారా ఆమెను ఎక్కువగా దీవించాడు. వెధవరాలైనటువంటి ఆమెకి మంచి జీవితాన్ని దయచేశాడు, మంచి కుమారుని ఇచ్చాడు. ఆ కుమారుడు ప్రియులారా దావీదు రాజు యొక్క తండ్రి అయినటువంటి ఏషా యొక్క తండ్రిగా ఆ కుమారుడు ఉంటున్నాడు. ఆ రూత్ యొక్క సంతతిలోనే ప్రభుని యేసుక్రీస్తు భవిష్యత్తులో ఆయన జన్మించాడు. ప్రియులారా చూశారా, రూత్ ఒక చిన్న సబ్క్రియ చేసింది, దేవుడు ఆ సబ్క్రియకు తగినటువంటి ఫలితాన్ని ఆమెకు దయచేశాడు. హిజ్కియా రాజు యొక్క సబ్క్రియలకు తగిన ఫలితాన్ని దేవుడు ఆయనకు దయచేశాడు. వారిద్దరిని దేవుడు మర్చిపోలేదండి. అని అన్యాయస్తుడు కాదు, వారికి న్యాయం చేసినటువంటి దేవుడు నీకు కూడా న్యాయం చేస్తాడు. ఆయన అంటున్నాడు, నేను అన్యాయస్తుడని కాదు, నేను నిన్ను మర్చిపోను, నీ క్రియలను మర్చిపోను, నీ అన్యాయస్తుని కాదు, నేను నీకు న్యాయం చేస్తానని చెప్పి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రార్థన చేద్దామా? ప్రేమగల మా తండ్రి, దయగల దేవ, ఇంతవరకే మాటలు విన్న మీ బిడ్డలను మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. మమ్మల్ని మర్చిపోవడానికి, మా సత్క్రియలను మర్చిపోవడానికి తండ్రి, మా ప్రేమను తండ్రి మేము చూపించినటువంటి ప్రేమను మర్చిపోవడానికి నువ్వు అన్యాయస్తుడు కాదని చెప్పి ఈరోజు మాతో మాట్లాడినావు. ఈరోజు దేవుడు నన్ను మర్చిపోయాడు, దేవుడు కూడా నన్ను మర్చిపోయాడు.